నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉచిత నీరు ప్రతి ఇంట సంతోషాల జల్లు. అవునండి, ప్రస్తుతం ప్రభుత్వాలు అందజేస్తున్నటువంటి వాటర్ సబ్సిడీ పథకాలు సామాన్యుడి నెత్తిన పాలు పోస్తున్నాయి. ప్రతి నెల వచ్చే వేల రూపాయల వాటర్ బిల్లులను చూసి బెంబేలెత్తిపోయే రోజుల కాలం చెల్లిపోయింది. రూపాయి ఖర్చు లేకుండానే మీ ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీటిని ఉచితంగా లేదా భారీ సబ్సిడీతో పొందే అద్భుతమైన అవకాశం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అసలు ఈ వాటర్ సబ్సిడీ పథకాలకి ఎలా అప్లై చేసుకోవాలి? వీటి వల్ల మీ జేబుకు జరిగే మేలేంటి? అసలు ఈ పథకాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో క్లియర్ కట్గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి మారిన కాలంతో పాటు మారుతున్న ప్రభుత్వాలు ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడానికి సరికొత్త పథకాలనైతే ప్రవేశపెడుతున్నాయి. అందులో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పథకమే ఉచిత నీటి సరఫరా లేదా వాటర్ సబ్సిడీ పథకం. ముఖ్యంగా నగరాలు మరియు మున్సిపాలిటీలో నివసించే మధ్య పేద కుటుంబాలకు ఇది ఒక వరమనే చెప్పచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో నెలకు 20,000 లీటర్ల వరకు ఉచిత తాగునీటిని అందించే పథకం ఎంతో మందికి ఆర్థికంగా స్వావలంబనను అందజేస్తుంది. ఈ పథకాల వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ప్రతి నెల బడ్జెట్లో వాటర్ బిల్లుల కోసం ప్రత్యేకంగా డబ్బులు కేటాయించాల్సిన అవసరం అస్సలుండదు. దీనివల్ల ఏటా వేల రూపాయల డబ్బు ఆదా కూడా అవుతుంది. అంతేకాకుండా ఇళ్లకు లీగల్ వాటర్ కనెక్షన్లు పెరగడం వల్ల నల్ల నీటి చౌర్యం కూడా తగ్గుతుంది. ప్రభుత్వానికి కూడా నీటి నిర్వహణ సులభతరం అవుతుంది. ప్రజలకు స్వచ్ఛమైన సురక్షితమైనటువంటి తాగునీరు అందడం వల్ల రోగాల బారిన పడకుండా ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మరి ఇంతటి ప్రయోజనం ఉన్నప్పుడు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని ప్రాసెస్ చాలా సింపుల్. మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి అధికారిక జలమండలి లేదా మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ సబ్సిడీ లేదా ఉచిత నీటి పథకానికి సంబంధించిన లింక్పై క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ కోసం మీ ఆధార్ కార్డ్, ప్రస్తుత వాటర్ బిల్ కనెక్షన్ నెంబర్ లేదా క్యాన్ నెంబర్ అంటే CAN నెంబర్ మరియు మొబైల్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోండి. మీ ఆధార్ నెంబర్ను ఇక్కడ చాలా కీలకం. అదే కాకుండా మీ ఆధార్ నెంబర్ను వాటర్ కనెక్షన్తో లింక్ చేయడం ఇక్కడ అత్యంత ముఖ్యం కూడా. ఒకవేళ ఆన్లైన్ ప్రాసెస్ తెలియకపోతే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి లేదా జలమండలి ఆఫీస్కి వెళ్ళి కూడా ఈ KYC ప్రక్రియను పూర్తి చేసి సబ్సిడీని యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఒక్కసారి మీ వివరాలు వెరిఫై అయ్యాక అర్హతను బట్టి మీ ఉచిత నీటి సరఫరా సర్వీస్ ప్రారంభమైపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ ఇంటి వాటర్ బిల్లును సున్నా చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మీ వాటర్ కనెక్షన్కు ఆధార్ లింక్ చేసి ఈ సబ్సిడీ పథకాలను యాక్టివేట్ చేసుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఒక్కరికే కాదు, మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఎంతో ఉపయోగకరం. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి వారందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ మరియు యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.